హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ 65 రెసిపీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ కాలీఫ్లవర్ 65ని కాలీఫ్లవర్ పకోడా, గోబీ 65, కాలీఫ్లవర్ ఫ్రై అని ఇలా చాలా రకాలుగా పిలుస్తుంటారు. చాలా టేస్టీగా, యూజువల్గా చేసుకునే ఫ్రైస్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. ఈ ఫ్రై రెసిపీ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో మరి కాలీఫ్లవర్ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కాలీఫ్లవర్ 65ని చేయడానికి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న కాలీఫ్లవర్ని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఒకసారి కలపండి. వాటర్లో సాల్ట్ కరిగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కడగండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసి కడగడం వల్ల కాలీఫ్లవర్లో ఏదైనా డర్ట్ ఉన్నా అది వెంటనే పోతుంది. ఇలా బాగా కడిగాక ఈ వాటర్లోనే 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత వాటర్ లేకుండా ఇలా ఒక స్టైనర్లోకి తీసుకుని కాసేపు పక్కన ఉంచండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి హై ఫ్లేమ్లో వాటర్ని మరగనివ్వాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత హై ఫ్లేమ్లోనే 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వీటిని ఎక్కువ ఉడికించకూడదండి. ఎక్కువ కుక్ చేశారంటే కాలీఫ్లవర్ వేగిన తర్వాత కూడా క్రిస్పీగా ఉండకుండా మెత్తగానే ఉంటాయి. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలన్నిటినీ ఒక స్టైనర్తో వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో శనగపిండిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ లిక్విడ్ ఫుడ్ కలర్ని 4 చుక్కల వరకు వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మసాలా మిక్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అప్పుడే కాలీఫ్లవర్ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఈ కన్సిస్టెన్సీ కంటే ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ మసాలా మిక్స్లో ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి బాగా కోట్ చేయండి. చూసారు కదా, ఇంత బాగా ముక్కలకి మసాలా అనేది పట్టాలి. ఇలా మసాలా పట్టించిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక మసాలా పట్టించిన కాలీఫ్లవర్ ముక్కల్ని బ్యాచెస్లా కొద్ది కొద్దిగా వేసుకుని 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి. ఒకవేళ కాలీఫ్లవర్ ముక్కలు ఆయిల్ వేసాక విడివిడిగా రాకపోతే గరిటెతోనే వేయిస్తూ డివైడ్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిరిగేస్తూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మంచి కలర్తో క్రిస్పీగా అయ్యాక ఇలా ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకోండి. చూసారు కదా కాలీఫ్లవర్ ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. ఇదే విధంగా మళ్ళీ సెకండ్ బ్యాచ్లో కొన్ని ముక్కల్ని వేసుకుని ముందు విధంగానే ఫ్రై చేసినట్టు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవడమే. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని చక్కగా వేయించాక లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అలాగే కొన్ని తరిగిన పచ్చిమిర్చిని అదే ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న గోబీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ గోబీ ఫ్రైని స్టార్టర్లా అలాగే స్నాక్లా కూడా తినేయచ్చు. అంతే అండి, క్రిస్పీ కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. ఇదే విధంగా గోబీని ఫ్రై చేసి పెట్టుకుంటే ఫ్రైడ్ రైస్లో కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా ఎవరైనా చేసుకోవచ్చు. సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.